భారత్ ఇవాళ 4వ ప్రపంచ ఆర్థిక దిగ్గజ దేశంగా ఎదిగింది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4.187 ట్రిలియన్తో ఇవాళ భారత్ జపాన్ని మనం కింద జరిపేసినామనంటే ఈ ఆర్థిక వ్యవస్థను గట్టిగా చేసుడే కాకుండా దాన్ని కన్సిస్టెంట్గా సస్టైన్ చేసి వితౌట్ సూపర్విజన్ మూడ్లకు తీసుకోబోతున్నది ఏ సర్కార్ ఇవాళ మీరు ఆలోచించండి. ఇన్ఫ్యాక్ట్ ఐఏఎన్ఎస్ అయాన్స్ సర్వే ఏదైతే చేసినరో ఇవాళ భారతీయులందరూ ప్రధానమంత్రి మోడీ ఈ తీవ్రవాద ఏదైతే టెర్రరిజం ఉంటుందో ఈ టెర్రరిజాన్ని కేపబుల్గా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి గల నాయకుడా కాదా అని చెప్పి సర్వే చేస్తే 70% మంది మోదీకి సపోర్ట్ చేసిర్రు. రాహుల్ గాంధీకి 5%, అరవింద్ కేజ్రీవాల్కి 2%, అఖిలేష్ యాదవ్కి 3%. ఇంకా హైలైట్ అయింది తెలుసా నాకు ఇక్కడ, అసదుద్దీన్ ఓవైసీకి 4% వచ్చింది ఫ్రెండ్స్. అసదుద్దీన్ ఓవైసీకి 4% వచ్చింది. ఐకమత్యం చూడరు ఓటింగ్ది. అండ్ యాజ్ యూజువల్ ఏ సర్వే మీరు పెట్టినా భారత్లో పుట్టిన భారతీయుడి పైననే భారతీయులు నమ్మకం పెట్టిరు కాబట్టి బాధ్యత తెలుసుకొని ఇలా ప్రతి భారతీయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉంటేనే ఈ టెర్రరిజం అనే దాన్ని ఉక్కుపాదంతో తొక్కొచ్చు అని అన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ సర్వే కంటే ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇవాళ భారత్ 4th లార్జెస్ట్ ఎకానమీ లాగా ముంగటికి దూసుకెళ్లడం అనేది నిజంగా ప్రతి భారతీయుడికి గర్వకారణం. అది తెలిసిన తర్వాత ఒకటి మీకు తెలవాలి ఫ్రెండ్స్, ఏందనంటే ఏంది గిరీష్ ఇవాళ అదానీ అంబానీ మధ్యలో ద జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ గారిని పెట్టినవు అని చెప్పి మాట్లాడితే ఒకటి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఫ్రెండ్స్. అదానీ అంబానీ ఇద్దరు కలిసి బిజినెస్ వీళ్ళకు రైవలరీ ఉన్నది. బిజినెస్ కొంచెము వీళ్ళకు అబ్సల్యూట్గా ఎవరైనా సరే ఒక బిజినెస్లలో ఆ రైవలరీ ఉంటుంది, అంటే కొంచెం ఉంటుంది, ఆ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆ కాంపిటీషన్ని పక్కకు పెట్టి దేశ హితంలా వీళ్ళిద్దరూ కలిసి 2 లక్షల కోట్ల పైన నార్త్ ఈస్ట్ ఏదైతే బంగ్లాదేశ్ బార్డర్ ఏదైతే మనది అత్యంత పెద్ద బార్డర్ బంగ్లాదేశ్కి ఏదైనా ఉన్నది అని అంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనందరికీ తెలిసిందే. అక్కడ 2 లక్షల కోట్లకు పైన పెట్టుబడులు పెట్టడానికే సిద్ధమైనరు. అయితే గిరీష్ మళ్ళీ అజిత్ దోవల్ ఏంది అని అంటే 80 సంవత్సరాల వయసుల ఆ మనిషి చేస్తున్న సేవ గుణాత్మకమా కాదా ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. మేబీ మోదీ ఆయన నిడుస్తలేడు, ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా దేశానికి సేవ చేసుడు వదిలిపెడతలేడు. హీఈస్ నాట్ రిటైరింగ్. అసుంటి దేశభక్తుడు ఈ భూమి మీద మళ్ళొకడు పుడతాడా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఫ్రెండ్స్. ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అజిత్ దోవల్. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ చాలా తక్కువ. అభిమాని అనాలనా లేకపోతే ఏమనాలనా నాకు అర్థమవుతలేదు. అజిత్ దోవల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం గిరీష్ అని అంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వెనకటికి భారతీయ జనతా పార్టీ ఏవైతే మన ప్రైవేట్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయో పిఎస్యూస్ అంటాం, ఈ పిఎస్యూల నుంచి కొంచెం డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంటే గాయ గత్తర చేసింది కాంగ్రెస్. గాయ గత్తర చేస్తే ప్రధానమంత్రి మోదీ స్వయాన ఒక మాట మాట్లాడండి, ఏందనంటే ద బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ టు రన్ ద బిజినెస్. కరెక్ట్గా నుండ్రి. The business of the government, or to that matter, the duty of the government is not to run the business, but to create an environment to do the business. అంటే భారత్ సర్కార్ ఒక ప్రధానమైన డ్యూటీ ఏందని అంటే బిజినెస్ చేయడం అనేది భారత్ సర్కార్ డ్యూటీ కాదు. బిజినెస్ చేసే బిజినెస్ చేసే ఒక పర్యావరణాన్ని బిజినెస్ చేసే ఆ దిగ్గజ ఎవరెవరైతే ఉంటారో బిజినెస్ చేసేటోళ్ళు ఉంటారో వాళ్లకు ఆ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుడే సర్కార్ పని. అప్పుడే పెట్టుబడులు వస్తాయి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి, తద్వారా దేశం ముంగటికి పోతుంది. అయితే ఇవాళ అదానీ అంబానీ కలిసి నార్త్ ఈస్ట్లో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడి పెడుతున్నారు ఫ్రెండ్స్. ఈ పెట్టుబడి అనేది పొరగల మజాక్ కాదు. థింక్ నార్త్ ఈస్ట్ అనే నినాదం తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ సర్కార్ మోదీ గారి నేతృత్వంలో. అయితే ఇప్పుడు ఈ పెట్టుబడులు ఏదైతే అదానీ ఇంకా అంబానీ కలిసి పెడుతున్నారు చూడు, ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే మళ్ళా ఇప్పుడు అదానీ అంబానీ మీ స్విచ్ చేస్తే ఫ్యాన్ మీ ఇంట్లో అంబానీ ఇంట్లో తిరుగుతుంది, ఇవన్నీ ఫాల్తూ మాటలు మాట్లాడతారు కొంతమంది నాయకులు. ఈ ఫాల్తూ మాటలలో ఏమన్నా ఎవిడెన్స్ ఉందా లేకపోతే ఏమన్నా సబ్జెక్ట్ ఉందా? ఏం లేదు. అబ్సల్యూట్గా ఒక కథనం నడపాలా లేకపోతే మైక్ ముంగట ఏదో మాట్లాడాలా, అందుకే మన రక్తం మరుగుతుంది. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు. అయితే ఇలా ఫ్యాక్ట్ ఏందనంటే వెనకటికి మన్రేగా అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈడ గుంత దోవుడు, ఆడ గుంత పూడ్చుడు, మళ్ళీ ఆడ గుంత దోవుడు, ఈడ గుంత మూసుడు, మళ్ళీ అది 100 రోజులకు 150 రోజులకు ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలంటే ఇంకేంది 20 రూపాయలు సంపాదించిందంటే వాడు గరిబోడు కాదు అని చెప్పి మళ్ళీ ఇదే ప్రభుత్వ మళ్ళీ ఏమంటారు వెనకటికి ఉన్న యూపీఏ సర్కారులో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడారు.
అంటే ఒక మక్డొనాల్డ్ బర్గర్ తింటే వెనకడికి ఎట్లా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. సో మన్రేగా లాంటి ప్రోగ్రాంలు భారత్ సర్కార్ తీసుకురాలి, భారతీయ జనతా పార్టీ సర్కార్ తీసుకురాలి. ఏదన్నా తీసుకొని వస్తే అబ్సల్యూట్ కన్సిస్టెంట్ సస్టెనెన్స్ వైపు అడుగులేసింది. ఇవాళ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లో పత్తర్బాజీలు అయితలేవు. కాశ్మీర్ యువకులు కూడా ఇలా ఆలోచిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించుర్రు. పహల్గాం దాడి జరిగిన తర్వాత కూడా రక్షక బలగాల మీద ఏ సివిలియన్ కూడా రాళ్ళు రప్పలు పట్టుకొని దాడి చేయలే. మీరు డాట్స్ కనెక్ట్ చేయండి. ప్రజలు ఎప్పుడైనా అభివృద్ధి కోరుకుంటారు. అభివృద్ధిని నువ్వు పక్కకు జరిపి వాళ్లకు తీవ్రవాద తత్వానికి విషబీజాలు నాటినమనుకో వాళ్ళు ఆ వైపే చూస్తారు కదా. ఎప్పుడైతే డెవలప్మెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ నమ్మకం అనని నువ్వు ముంగటికి తీసుకుపోతే ఈ డెవలప్మెంట్ అండ్ ట్రస్ట్, అభివృద్ధి ఇంకా నమ్మకమే కదా వెపన్స్ అండ్ టు దట్ మ్యాటర్ వైలెన్స్ని దూరం చేస్తుంది. కరెక్టా రాంగా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. సేమ్ విత్ కేస్ ఆఫ్ ఆపరేషన్ కగార్. డెవలప్మెంట్కి దూరం పెట్టి అక్కడ స్ట్రీట్ లైట్లు లేవు, సెల్ ఫోన్ టవర్లు లేవు. నిన్న మన పోడ్కాస్ట్ కూడా ఒకటి మనం చేసినాం. పోడ్కాస్ట్లో కూడా ఇవాళ అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి అని మాట్లాడతారు, గరీబోళ్ళు అని మాట్లాడతారు. గరీబోళ్లకు సెల్ ఫోన్ ఉండొద్దా? బడుగు బలహీన వర్గాలకు మేము ఆశాజ్యోతులం అని చెప్తారు. మళ్ళీ వాళ్ళ సెల్ ఫోన్లు వాడొద్దా? వాళ్ళ అభివృద్ధికి సాక్షులు కావద్దా? వాళ్ళ దాంట్లల్లో ప్రగతి ఉండొద్దా? వాళ్ళ దాంట్లలో ప్రతిభ ఉండొద్దా? స్కిల్ ఉండొద్దా? వాళ్ళు జనజీవన స్రవంతిలలో కంపీట్ చేయొద్దా? వాళ్ళు ఎంతసేపు అడవులలో ఆదివాసులు లేక అడవులలో ఉంటారు కాదని అంటలేను, బట్ వాళ్ళు మనుషులే కదా. సో డివైడ్ చేసి పెంచి పోషించింది ఏ సర్కారులు ఇవాళ భారతదేశంలో అనేది మీరు ఆలోచించాలి. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఇవాళ మీరు అర్థం చేసుకుంటే పాస్టర్ల దగ్గర శాటిలైట్ ఫోన్లు వచ్చినాయి. మణిపూర్లో చూసినాం మనం, పాస్టర్ల దగ్గర శాటిలైట్ ఫోన్లు. వీళ్ళ లెక్క మన్రేగా ప్రోగ్రాంలు చేస్తలేదు భారత్ సర్కార్. అబ్సల్యూట్గా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చి చేస్తున్నది. వెదర్ ఇట్ మేబీ అదానీ, అంబానీ ఆర్ వేదాంత మైనింగ్ బ్యారన్, మనకు తెలిసిందే వేదాంత. నార్త్ ఈస్ట్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి పడేసింది. ఇవాళ చికెన్ నెక్ చాలా సెన్సిటివ్ ఏరియా, బంగ్లాదేశ్ కన్నేసి పెట్టింది. చైనా నుంచి మేము హెల్ప్ తీసుకొని బంగ్లాదేశ్ని మన ఏమంటారు నార్త్ ఈస్ట్ స్టేట్ల మీద అటాక్ చేయాలని యూనిస్ గారు చెప్తాడు. వాడికి నీళ్ళు తాగానికి గతి లేవు, పైజామా నాడలు కట్టుకోనికి గతి లేవు, భారత్ మీద దాడి చేయడానికి మాత్రం మనకి మాటలు వస్తాయి. ఈ ధైర్యం అని అన్నా లేకపోతే పిచ్చి వాగుడు అనాలా నాకు అర్థమవుతలేదు. ఇది మీరే ఇక కమెంట్ రూపంలో నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. ఇష్టం వచ్చినోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ మణిపూర్లో మనం డైరెక్ట్ చూసినాం. ఇప్పుడు నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అవుతుంటే సడన్గా మణిపూర్లో ఘటనలు జరగడము అనేది ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంటే లొల్లెందుకు జరగాలరా పోయి ఒక మాట అడుగుతున్నా. అంటే అబ్సల్యూట్గా భారత్ నార్త్ ఈస్ట్ల భూభాగాన్ని కంప్లీట్గా కట్ చేసి పడేయాలి. మీరు అభివృద్ధి కావాలని కొట్లాడతారు, మళ్ళా ఆడ మతతత్వం మీరే తీసుకొస్తారు, కుకీ మైతీయులు అని. దాని మీద ఉక్కుపాదం మొక్కేటప్పుడు అగో సామాన్య ప్రజల మీద మీరు ఎయిర్ ఫోర్సులు తీసుకొని బాంబులు వేసిన అప్పుడు మాత్రం అవి ఉండయి. మీ సర్కారులు ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ ప్లేన్లను తీసుకొని పోయి ప్రజల మీద దాడి చేసినప్పుడు మాత్రం అది సంసారం అవుతుంది, అప్పుడు దేశభక్తి అవుతుంది. అదే భారత్ సర్కార్, భారతీయ జనతా పార్టీ సర్కార్ జర్ర చిన్నగా ఏదైనా కన్నెర్ర చేసినా అగో చూసినావా అని చెప్పి లొల్లి షురు అవుతుంది. మళ్ళీ నార్త్ ఈస్ట్లో ప్రాజెక్టులు ఇన్ని రోజులు ఎందుకు రాలే? అక్కడ ప్రజలు ప్రతిసారి భారత్ సర్కార్ మీద నమ్మకం ఎందుకు పెట్టుకోలే? అసలు నార్త్ ఈస్ట్ని ఎప్పుడన్నా మీ నెహ్రూ కాడకేని రాజీవ్ గాంధీ దాకా ఆర్ టు దట్ మ్యాటర్ సోనియా గాంధీ యూపీఏ సర్కార్ దాకా మన్మోహన్ సింగ్ సర్కార్ దాకా ఎప్పుడన్నా నార్త్ ఈస్ట్ మీద ఆలోచించిండ్రా? ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ కెపాసిటీ ఏదైతే జీడిపి ఉంటుందో అది అరౌండ్ సమ్ $150 బిలియన్. ఒక అస్సాం ఇది $150 బిలియన్ చేయనికే పోతున్నది అని అంటే నార్త్ ఈస్ట్ ఎంత గట్టిగా అవుతుందో చూడు. అంటే ఒక్కొక్కటి నువ్వు కైవసం చేసుకుంటా ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకుంటా పోతేనే కదా నీ $18 ట్రిలియన్ ఎకానమీ సైడ్ నువ్వు ముంగటికి పోతావు. ఇప్పుడు ఏదైతే ఈ స్లైడ్ నేను పెట్టినా కదా ఫ్రెండ్స్, $18 ట్రిలియన్ నువ్వు పోవాలా. ఎందుకు అని చెప్పి చెప్తున్నానంటే ఇవాళ నువ్వు 4.187లో ఉన్నావు. నువ్వు చైనాని కంపీట్ చేయాలని అంటే నువ్వు ఖచ్చితంగా ఒక $18 to $20 ట్రిలియన్ పెట్టుకోవాలి. దాని తర్వాత మనం కలగందాం డీడాలరైజేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, దాని తర్వాత కందాం. ఎందుకంటే వీళ్ళిద్దరికి తీసుకున్న సుమారు ఆల్మోస్ట్ ఎంత $10 బిలియన్ $10 మిలియన్సేనా ఎస్ $10 ట్రిలియన్ కంపారిజన్ అంటే డిఫరెన్స్ ఉన్నది చైనాకు అమెరికాకు. సో నేనేమంటా అంటే ఫస్ట్ ఆర్థికంగా మనం గట్టిగా కావాలి. ఇవాళ అస్సాం ఆల్మోస్ట్ $150 బిలియన్ వైపు పోతున్నది అని అంటే దాని జీడిపికి ప్లాన్ చేస్తున్నారు అని అంటే మా చికెన్ నెక్ దగ్గరికి వస్తే మీరు చిట్టగాంగ్ దగ్గర అక్కడ ఎందుకు ఇచ్చేసారు పాకిస్తాన్ భూభాగం, ఇప్పుడు అది కైవసం చేసుకోవాలా అని చెప్పి హేమంత్ బిస్వా గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే టిట్ ఫర్ టాట్ ఆన్సర్లు వస్తున్నాయి. ఇవాళ జయశంకర్ గారు కూడా ప్రతిసారి ట్రంప్ వచ్చి ఒక బ్రోకర్ లాగా మెడిల్ చేస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా నా వల్లనే శాంతి అయింది, నా వల్లనే సీజ్ ఫైర్ అయింది అని అంటే అవన్నీ కోనికిస్క గుట్టంలో ఎవరు లేరు మా దగ్గర. అది మేము డిసైడ్ చేస్తే అవుతుంది, మేము డిసైడ్ చేయకపోతే కాదు. ఇట్ వాజ్ ఎ మ్యూచువల్ డైలాగ్ బిట్వీన్ ది పాకిస్తాన్ అండ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్.
అని చెప్పి క్లియర్ కట్గా జయశంకర్ గారు కూడా మాట్లాడు. దాని మీద మనం చర్చ వేరే స్లైడ్లో ఖచ్చితంగా చేస్తాం. బికాస్ మన జానే జిగర్ మన ధడకన్ శశి తరూర్ అమెరికాలో ఉన్నాడు, ఆ స్లైడ్ కూడా ఉన్నది ఫ్రెండ్. సో ఇలా మీరు ఆలోచించుండ్రి, పెట్టుబడులు కరెక్ట్ వస్తే అక్కడ ఉన్న ప్రజలు, ఇదే ప్రజలు వేరే దగ్గర పోయి పని చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ నైపుణ్యం గట్టిగా ఉన్నది. కాకపోతే వాళ్ళ భూభాగంలో వాళ్ళు ఎందుకు పని చేస్తలేరు? ఇప్పుడు నేను తెలంగాణ ఉన్ని హైదరాబాద్లో ఉంటా, హైదరాబాద్ ఇడిచిపెట్టాలన్నా తెలంగాణ ఆ కాడికి వస్తే తెలంగాణ ఇడిచిపెట్టాలన్నా నా మనసు కొట్టుకుంటుంది, నా మనసు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ఇక్కడనే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆశ లేస్తుంది. అట్లా ప్రతి ఒక్కటికి తన మాతృభూమి మీదనే ఉండాలన్నది, అక్కడనే సావాలన్నది ఒక కోరిక ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అబ్బా నాది కదా, ఆడు అమెరికాలో ఉన్నా, అబ్బా నా తెలంగాణ, అబ్బా నా హైదరాబాద్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది 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 నార్మల్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో ఇలా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఎవడు ఆలోచిస్తున్నాడు? సర్కార్ కదా. ఇటు ఆపరేషన్ సింధూర్, ఇటు ఆపరేషన్ కగార్ అండ్ టు దట్ మ్యాటర్ నార్త్ ఈస్ట్ని కూడా గట్టిగా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేపాల్ బార్డర్ దగ్గర ట్రూప్స్ చాలా గట్టిగానే ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదు, ఒకసారి గూగుల్ చేసి తెచ్చుకోరు మీరు. అక్కడ నుంచి ఏదో పొటెన్షియల్ 1500 ఫిదాయిన్లు లోపలికి రానికి చొరబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఎక్కడ కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, నేను మొన్న కూడా చెప్పిన, ఎట్లుంటుంది అని అంటే వాడిని మనం 99% సార్లు మన ఇంటెలిజెన్స్ వాన్ ప్లాన్స్ని ఫాయిల్ చేసినా వాడు 1% గెలిచినా వాడికి అది 100%తో సమానం. ఎందుకంటే వాడు చేసిండు అని చరిత్రలో నిలిచిపోతాడు. సో మీ రక్షక బలగాల మీద, మీ ఇంటెలిజెన్స్ మీద నమ్మకం కోల్పోకుండ్రి. అయితే కొన్ని దురదృష్టపు ఘటనలు జరుగుతాయి, అది మన దురదృష్టం. బట్ ఇవాళ యావత్ భారతీయులు గట్టిగా ఉండాలి, మనమందరమై గట్టిగా ఉండాలి. ఏదో షాడో ప్రైమ్ మినిస్టర్, ఏదో ఊహాజనిక ప్రైమ్ మినిస్టర్ అని అంట. నేను క్లియర్ కట్గా చెప్పాలంటే ఈ ఊహలుగా అంటున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొన్ని పార్టీలల్లో, వీళ్ళందరికీ ఇలా మనం చెక్ పెట్టి మన భారత్ని మనం కాపాడుకోవాలనంటే మనం ఐకమత్యంగా ఉండాల్సిందే, పార్టీలకు అతీతంగా. నేను ఆ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా ఉండని, భారత్ అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు నువ్వు అందరిది ఒకటే పార్టీ ఉండాలి, అది భారత్ పార్టీ ఉండాలి. ఆడ బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కావు. ఇవాళ నార్త్ ఈస్ట్ ఇంత రకంగా ఎందుకు పోతున్నది మీరు చూడండి. మణిపూర్లో ఎందుకు అల్లర్లు చేయాలని చూస్తారు మీరు ఆలోచించురు. ఈ డెవలప్మెంట్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా సడన్గా అమెరికా చేయి తీసేసిండు. ఎందుకు? ఏదైతే సెంట్ మార్టిన్ ఐలాండ్ ఏదైతే కావాలో ఉండేనో షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ఈ యూనిస్ గార్డ్ వచ్చేసి దారదత్తం చేసి పడేసిండు అమెరికాకు సెంట్ మార్టిన్ ఐలాండ్. అదే అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు నాకేం సంబంధం, నేను లైట్ తీసుకుంటా అని చెప్తున్నాడు. మళ్ళీ ఇదే ట్రంప్, నేను వచ్చినాక ఇప్పుడు టాపిక్ డైవర్ట్ కాకుండా శశి తరూర్ టాపిక్ వచ్చినప్పుడు ట్రంప్ గురించి మాట్లాడదాం. సో నమ్మకం పెట్టుకోండి, ఈ నాయకత్వాన్ని నమ్ముండ్రి. ఇన్ఫ్యాక్ట్ ఇలా నేను చెప్పుడు కాదు, 70% ఆఫ్ ది కంట్రీ ఈజ్ బిలీవింగ్ that a person who can counter the terrorist activities in the country with a befitting reply is none other than the Prime Minister of this nation, Narendra Damodar Das Modi. యావత్ భారతదేశం నమ్ముతున్నది ఫ్రెండ్స్. ఇవాళ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కే ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే అది నా దేశ ప్రధాని. ఇక ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? మోదీ హే తో మున్కిన్ హే కాదు, మేరా భారత్ ఇయాల అప్నా మోదీ అననే ఒక స్లోగన్ తయారైంది భారత్లో. భారత్ మాతాకి జై.